వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ప్రకృతి అందాలకు నిలవైన కేరళను భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 93 మంది మరణించినట్లు గుర్తించామని కేరళ రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఇంకా 98 మంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొంది. 116 మంది గాయపడగా వారిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కాగా వాయనాడ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దాంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కేరళ పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో డ్రోన్లు, పోలీస్ జాగిరాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. గత అర్ధరాత్రి వాయనాడ్ ప్రాంతంలోని ముండకై వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను చురల్వలై వద్ద ఓ స్కూల్ వద్దకు తరలించారు. అయితే తెల్లవారుజామున అక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడడంతో స్కూలులో ఆశ్రయం పొందుతున్న వారు గల్లంతయ్యారు. స్కూలు పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. బురదతో కూడిన వరద ప్రవాహంలో చిక్కుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే అనేక మంది శిథిలాల కింద సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యాహ్నం కూడా మండకై ప్రాంతంలో కొండచిరిలో విరిగిపడినట్టు తెలుస్తోంది. గిరిజన మహిళల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలీ మూతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని సూచించారు. ఈ సంస్థల కార్యకలాపాల్లో వేగం పెంచాలని సూచించారు. అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టాలని ఆదేశించారు. రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ అసహనానికి లోరయ్యారు. సోమవారం రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ జయా బచ్చన్ ను మాట్లాడాలని కోరుతూ శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ ని జీ అని పిలిచారు. ఆ సమయంలో మాట్లాడేందుకు లేచిన జయా బచ్చన్ కొంత ఆవేశానికి గురయ్యారు. సార్, కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని ఆమె అన్నారు. భర్త పేరుతోనే మహిళలకు గుర్తింపు వస్తుందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు సొంతంగా ఉనికి లేదా, వాళ్ళు సొంతంగా ఏమీ సాధించలేరా అని బచ్చన్ అడిగారు. जया बच्चन बोलते तो काफी हो जाता. यहाँ पूरा नाम लिखा था इसलिए मैंने रिपीट किया. ये जो है कुछ नया तरीका निकला है कि महिलाएं जो है अपने पति के नाम से जानी जाएंगी. उनका कोई अस्तित्व नहीं. क्योंकि यहाँ नाम दर्ज है. नहीं सर, इसलिए मैंने कहा उनकी कोई उपलब्धि नहीं है अपने में और अस्तित्व नहीं. आपकी बड़ी विशिष्ट उपलब्धि है. ये जो नया शुरू हुआ है, आई जस्ट सर, ये बहुत सालों बाद मैं इस तरह के डिस्कशन को देख रही हूँ. मुझे याद है जब निर्भया कांड हुआ था, उस व्यथा को मैं आज भी नहीं भूल सकती हूँ सर. More than the व्यथा, the insult that a woman faced at that time. Today I stand here as a mother, as a grandmother, with so much pain. आज हम लोग सब लोग, ना वो ना ये किसी ने भी
सिर्फ बच्चों को श्रद्धांजलि दी, उनके परिवार के बारे में कुछ नहीं कहा। कोई फार्मर थे, कोई ये थे, कोई वो थे। सर, इट्स अ वेरी वेरी पेनफुल थिंग दैट हैज हैपेंड। हमको इसमें पॉलिटिक्स नहीं लानी चाहिए। वी मस्ट राइज अबव दिस। वी हैव लॉस्ट 3 यंग पीपल, और ऐसे बहुत से यंग लोग गए हैं। सब लोग यहाँ बैठ के मैं तब से देख रही हूँ। मैं कलाकार हूँ सर, मैं बॉडी लैंग्वेज समझती हूँ, मैं एक्सप्रेशन समझती हूँ। सब लोग अपना अपना पिट्ठू फिट कर रहे हैं पॉलिटिकली। दिस इज नॉट डन। वी आर राज्यसभा। वी हैव बीन नॉमिनेटेड हियर टू represent people. We must talk with compassion and intelligence. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కళ్యాణ్ యుఎస్ కాన్సుల్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్ కళ్యాణ్ కోరారు. రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన న్యాయ విద్యార్థికి ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాపట్ల జిల్లా పెసర్లంకకు చెందిన కె సాయి ఫణీంద్ర ఇటీవల ఉద్యోగం కోసం తెనాలి వెళ్తుండగా కొల్లూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురై కోమాలకు వెళ్లారు. కుమారుడి చికిత్స కోసం బాధితుడి తల్లిదండ్రులు అప్పు చేసి దాదాపు 14 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి భారతి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10 లక్షలు విడుదల చేసి చెక్కును పి భారతికి అందించారు. నేను సిపిఎం పార్టీ, ఆ పార్టీ ఆర్గనైజేషన్లో నేను ముందుండేదాన్ని. అన్నింటిలో నా పేరు పుతుంబాక భారతి, అందరికీ తెలిసిందే, ఏరియా మొత్తానికి తెలుసు నేను. అందుకని పేదలు కాదు, ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షల చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే నేను మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు. కౌలు రైతు కుటుంబం, వెంకటేశ్వరరావు ఆయన పేరు, భార్య భర్త, తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు, అమ్మాయిని అబ్బాయిని. వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే. ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మినహాయింపు ఏం లేదు. అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలం అండి, ఇప్పుడేం కాదు. కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి. అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మా అబ్బాయి పేరు సాయి ఫణీంద్ర అండి.
ఉద్యోగం కోసమై తెనాలి వస్తూ ఉంటే కొల్లూరు దాటగానే యాక్సిడెంట్ అయిందండి. కోమాలోకి వెళ్ళిపోయాడు. 6వ తారీఖు మణిపాలకు తీసుకొచ్చాం. ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అది మాకేమీ ఆస్తి లేదు, కౌలు చేసే చదివించేవాము. ఇక అట్లా ఎత్తుకొస్తా ఉంటే వారు సీఎం గారితో కాస్త చేసి ఇప్పుడు 13-14 లక్షలు అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. నేను కూడా వాడలేదు, నేను కూడా స్పృహ అయిపోన్నాను. నేను అంత వాడే శక్తి కూడా లేదు. అంత బంధువులు స్నేహితులు అట్లా అర్థమేస్తారు. నేనే 1-2 లక్షల వరకే, 2 లక్షల లోపే మన ఇంట్లో ఉంటే వాడాను. మిగిలిన 14 లక్షలు కూడా బంధువులు స్నేహితులు అట్లా అర్థమేసి ఇంతవరకు నడుపుకొచ్చాం. ఆయన గురించి చాలా సంతోషం అండి. ఆయనకి నమస్కారం. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు 7 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు సందర్శకులు డ్యాం వద్దకు తరలివస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను శాల్వాతో సత్కరించారు. సీఎం కూడా అర్జున్ను శాల్వాతో సత్కరించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి అర్జున్ కలవడంతో ఈ భేటీకి గల కారణాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నప్పటికీ అసలు కారణం ఏంటనే ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే సినీ నటుడు అర్జున్ రాజకీయ ప్రముఖులను కలవడం కొత్తేం కాదు. గత జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనకు వెళ్లినప్పుడు కూతురుని వెంటబెట్టుకుని మరీ వెళ్లి ప్రధానిని అర్జున్ కలిశారు. అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్యకు జూన్ నెలలో ప్రేమ పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఉమాపతిని అర్జున్ కుమార్తె ఐశ్వర్య ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. అర్జున్ కుటుంబంతో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, ట్యాపింగ్ కేసులో
రాజకీయ నేతలను సైతం విచారిస్తామని తెలిపారు. ప్రస్తుతం పొలిటీషియన్స్ వ్యవహారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామని, ఎవిడెన్స్ సేకరణ తర్వాత ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తామని తెలిపారు. కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశామని, కోర్టు దానిని పరిగణలోనికి తీసుకుందని తెలిపారు. ఈ కేసులో కీలక నిందితులు 2 విదేశాల్లో ఉన్నారని, వాళ్లను ఇండియాకు రప్పించే ప్రయత్నం జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎస్బీఐ మాజీ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా మిగిలిన 4 జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కేసు విచారణపై స్పీడ్ పెంచామని పోలీసులు తెలపడంతో ఎవరి పేర్లు బయటపడతాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన, ఆ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు, ఇంకా కొందరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ నేరాలలో, ఆ కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు రాజకీయ నేతలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన సాక్ష్యాధారాలు మన ఇన్వెస్టిగేషన్ టీంకి అందింది అంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే నోటీసులు ఇవ్వడము, ఎంక్వైరీ చేయడము, అరెస్ట్ చేయడము అన్నీ జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ప్రొసీజర్ ప్రకారంగా సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయి. సుగాలి ప్రీతి కేసును గత ప్రభుత్వమే సీబీఐకి అప్పగించింది. కానీ ఎలాంటి పురోగతి కనిపించలేదని పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రం ఇచ్చిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు. అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని, తమ ప్రశ్నల్ని బుల్డోజ్ చేసుకుని పోతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తప్పుడు ప్రచారమని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని రేషన్ కార్డులు జారీ చేశామనే విషయాన్ని లెక్కలతో సహా వివరిస్తే దాన్ని కూడా దాటేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని, దానిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. సివిల్ సప్లై శాఖలో సన్నబియ్యం కొనుగోలులో 1100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు ఆయన. ఇందులో మంత్రి హస్తం లేకపోయినా పెద్దల హస్తం ఉందన్నారు. ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నెంబర్ 1.
రెండోది సార్ వారు అన్నారు ప్రజాపాలన డెమోక్రటిక్గా చేస్తాం. సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ డిస్కషన్, డిబేట్ అండ్ డిసెంట్. మూడు ఉంటాయి సార్. డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి, ఒకవేళ నచ్చకపోతే ఆ సంతృప్తికరంగా లేకపోతే డిసెంట్ చేయాలి, తప్పదు. మేము వాట్ వీఆర్ ఎక్సర్సైజింగ్ ఇస్ ఆర్ రైట్ ఇన్ డెమోక్రసీ. మేమేం అడిగాం సార్, మా ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ కంగుల కమలాకర్ గారు ఏమన్నారు, నేను చెప్పింది తప్పైతే రాజీనామా చేసిపోతాను దాకా చెప్పారు. ఆయన ఏమన్నారు సార్, 6.5 లక్షల కొత్త కార్డులు, 6,47,000 కార్డులు 2016 సంవత్సరంలో 31,000 కార్డులు ఇచ్చాము, 31,196. 2017లో 19,119 కార్డులు ఇచ్చాము. 2018లో 1,67,601 కార్డులు ఇచ్చాము. 2019లో 99,570 కార్డులు వచ్చినాయి. 2021లో 3,11,025 కార్డులు వచ్చినాయి. ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారు లేరు కానీ జగదీష్ రెడ్డి గారికి వారికి దగ్గర మీ నల్గొండ జిల్లాలో గొడవ కూడా అయింది, ఆ కొత్త కార్డుల పంపిణీలోనే గొడవ కూడా అయింది. అధ్యక్ష 2022లో 18,974 కార్డులు. వాట్ వీ హావ్ సెడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఒక్క కార్డు కూడా ఇయ్యలేదు అని మాట్లాడితే కొంతమంది సభ్యులు, కమలాకర్ గారు మాట్లాడియండి సార్, వారు సమాధానం ఇచ్చారు. ఒకటి. రెండవది మేమేమన్నాం అధ్యక్ష, కమలాకర్ గారు ఏమన్నారు, మీరు వరి ధాన్యం విషయంలో మీరు చెప్పారు, ఏం చెప్పినారు, మీ మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారు చైర్మన్ దీనికి, ఇందులో స్పష్టంగా వరి ధాన్యం 2183 దేనిస్తారు, దొడ్డు బియ్యం ఎంఎస్పి. చాలా మంది సభ్యులకు తెలియకపోవచ్చు, దొడ్డు బియ్యం ఎంఎస్పి 2,183, సన్నవడ్ల ఎంఎస్పి దానికి ఇంకో 20 రూపాయలు ఎక్కువ ఉంటది. మీరు పెట్టింది మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తాము 500 రూపాయలని పెట్టారు, ఎందుకు ఇవ్వలేదు అని గౌరవ సభ్యుడు ప్రశ్నిస్తే దాన్ని బుల్డోజ్ చేస్తూ మాట్లాడారు. మూడో మాట వారు ఏమన్నారు అధ్యక్ష, గౌరవనీయులు కమలాకర్ గారు, మేము అడిగింది ఏంది అధ్యక్ష, టెండర్ల విషయంలో, అది బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు, సన్న బియ్యం కొనుగోలు విషయంలో కావచ్చు, బయట 42 రూపాయలకు 35 రూపాయలకే దొరుకుతున్న సన్న బియ్యం మీరు టెండర్ పెట్టి 57 రూపాయలు కొనవలసిన అవసరం ఏమొచ్చింది? అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని దొడగట్ట రోడ్ మార్గంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎలుగుబంట్లు ఇళ్లలోకి చొరబడుతున్నాయని, జనవాసాల్లో తిరిగి భయాందోళనకు గురి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. కళ్యాణదుర్గంలోని దొడగట్ట రోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా బిస్కెట్స్ ఏజెన్సీ నిర్వాహకుల కరణం రాఘవేంద్ర గోడౌన్లోకి చొరబడిన ఎలుగు సుమారు 15 నిమిషాల పాటు సంచరించింది. ఏజెన్సీ లోపల బాత్రూమ్ తలుపులు పగలగొట్టి బిస్కెట్ బాక్సులు చించేసి బిస్కెట్లను తినేసింది. ఇవన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. చుట్టూ జనవాసాలు ఉన్న చీకటి పడితే చాలు ఎలుగుబంట్లు బెడద ఎక్కువైంది అని మంగళ కాలనీ, పూర్ణానంద ఆశ్రమం పరిసరాల్లో ప్రజలు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని వన్యప్రాణుల నుంచి తమను కాపాడాలని వారు కోరుతున్నారు. అడ్డము పండుకొని దిగుకొని వెళ్ళే కదా, వెళ్ళిపోతుంది వచ్చింటుందన్నా, వచ్చి వాటిని పీకి అట్లా పోతుంటుంది. అట్లా కొనుక్కునేదంతా ఉంది కదా, కొనుక్కునేదంతా ఉండదు. ఏడు చెప్పండి ఇంత ఈడొచ్చి కూర్చోయింది, బాత్రూమ్ కూర్చొని ఈడ మెట్లకి పైకి ఎదిగి నేర్చుకుంటుంది. ఏమంటే మెట్ల మీద పోదు.
శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ వైట్ వాష్ చేసింది. మంగళవారం పల్లెకెల వేదికగా 3వ టీ20లో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. సూపర్ ఓవర్ కు దారితీసిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, ఆతిథ్య శ్రీలంక కూడా 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ జరిగింది. 138 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఒకానొక దశలో 110/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. ఆ దశలో భారత బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మరో 22 పరుగులు జోడించేలోపు ఆ జట్టు ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. రింకు సింగ్ 1 ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో శ్రీలంకకు 6 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతి అందుకున్నాడు. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్లో ఎలాంటి ఉత్కంఠ లేకుండానే భారత్ సునాయాసంగా గెలిచింది. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ ఓపెనింగ్ చేశారు. వాషింగ్టన్ సుందర్ కు కెప్టెన్ సూర్య బంతి అందించాడు. శ్రీలంక మొదటి 3 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు కథ ముగిసింది. 3 పరుగుల లక్ష్యంతో శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్లు బ్యాటింగ్ ఆరంభించారు. మహేష్ తీక్షణ వేసిన ఈ ఓవర్లో తొలి బంతులోనే సూర్య 4 కొట్టారు. దీంతో భారత్ సూపర్ ఓవర్ విజయం సాధించింది.